వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం టీడీపీ జెండాను ఎగరవేసి టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసే మహానాయకుడు ఎన్టీఆర్ గొప్ప సంకల్పంతో ఊపిరి పోసుకుని తెలుగు ప్రజల నాడిగా మారిన తెలుగుదేశం పార్టీలో 1 కోటి మంది పైగా టీడీపీ కుటుంబ సభ్యులుగా చంద్రబాబు, లోకేష్ సారథ్యంలో దేశంలో ఏ పార్టీకి లేనంత సభ్యత్వాలు ఉన్నాయన్నారు. ఎప్పుడు రాష్ట్రం ముందుకెళ్ళిందన్నా, ఎప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు నడిచిందన్నా, ఎప్పుడు కొత్త పథకాలు బయటకు వచ్చినాయన్నా, లేకుంటే ఎప్పుడు కొత్త ప్రాజెక్టు ముందుకు వచ్చినాయంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే అనే విషయాన్ని మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అంద్రినీవా, ఈరోజు అదే రకం కియా ఫ్యాక్టరీ, ముఖ్యంగా మన జిల్లా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన జీవనాడులు ఈ పార్టీ, మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనం సాధించుకోగలిగామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే ఏదైనా మార్పు రావాలంటే, ప్రజల్ని పైకి తీసుకురావాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే జరిగిందనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈరోజు మన పార్టీకి పునాది వేశారో తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఈరోజు 44 ఏళ్ళు, ఇంకో 100-200 ఏళ్ళు కూడా ఈ పార్టీ నిలబడుతుంది, ఈ రాష్ట్రం కోసమే నిలబడుతుంది, ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబడుతుంది అని చెప్పి నేను ప్రగాఢంగా ఈరోజు చాలా గర్వంగా నేను ఈరోజు మీ అందరి ముందు నేను చెప్పుకోగలుగుతున్నాను. కాబట్టి అంతటి చరిత్ర కలిగిన పార్టీ, ఒక విలువలు కలిగిన పార్టీ ఈరోజు ఒక అవసరం కోసం, రాష్ట్ర అవసరం కోసం ఆవిర్భవించిన పార్టీ. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద నూతన ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీకి కృషి చేసిన సీనియర్ నేతలను సన్మానించారు. మంత్రి ఆనం మాట్లాడుతూ తెలుగువారి అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రతిజ్ఞ చేస్తున్నాను, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కూడా మంజూరు చేయమని జిల్లా కలెక్టర్ గారిని ఇప్పటికే కోరాం. సర్వే నంబర్లు ఇవన్నీ కొంచెం ఈ సర్వే నంబర్లలో తేడా ఉంది. రెవెన్యూ అధికారులని రోడ్డుకి ఈ వైపు ఆ వైపు 2 వైపులా చూడండి, ఏది మాకు బాగుందంటే ఆ స్థలాన్ని కేటాయించండి, తీసుకుంటామని చెప్పి డబ్బుకే ప్రభుత్వ స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టట్లేదు. ప్రభుత్వ స్థలాన్ని వారు ఎంత ధర నిర్ణయిస్తే ఆ ధరకు పార్టీ కొనుగోలు చేసి పార్టీ కార్యాలయం ఇక్కడ నిర్ణయిస్తుంది, మనం దాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈరోజు విగ్రహానికే మనం భూమి పూజ చేశాం. మరొక 10-15 రోజుల్లో కార్యాలయానికి కూడా భూమి పూజ చేస్తాం. 6 మాసాల లోపల ఈ రోడ్డు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన మహనీయుడని డాక్టర్ నాయుడు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అట్టాడ లక్ష్మణాయుడు, బండారు బాలాజీ, వేమలి చైతన్యబాబు, బొడ్డు రాము, ఎడ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కడున్నా సరే ఒక పండగలాగా చేస్తున్నాం. పార్టీ పెట్టి 44 సంవత్సరాలైంది. 44 సంవత్సరాల నుంచి మహానుభావుడు
డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 44 సంవత్సరాలైన ఈ రోజుకి కూడా రోజుకి ప్రధాన పొందుతూనే ఉంది పార్టీ. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా భీమిలి ఇండోర్ స్టేడియం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం పునరుద్ధరణ పనులను టీడీపీ యువ నాయకులు గంటా రవితేజ పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ స్టేడియంలో సరైన వసతులు లేకపోవడంతో క్రీడాకారులు నిరుత్సాహానికి గురవడంతో గంటా రవితేజ చొరవతో స్థానిక కార్పొరేటర్ చిన్ని కుమారి లక్ష్మి సహకారంతో జీవీఎంసీ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ల అనుమతులతో స్టేడియం పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. అండి, నేను ఇక్కడ భీమిలి ఇండోర్ స్టేడియంలో నేను కోచ్గా చేస్తున్నాను. ఇక్కడ మేమందరం స్టేడియంని డెవలప్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మేము అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరు భీమిలి ఇండోర్ స్టేడియం అసోసియేషన్. ఈ అసోసియేషన్లో 10 మంది సభ్యులు ఉన్నాము. ఆ సభ్యులతో పాటు మా దగ్గర ఉన్న పేరెంట్స్ అందరూ మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము ఫండ్ అనేది కలెక్ట్ చేసి దీని సింథటిక్ మ్యాట్, లైటింగ్, రిపేర్ వర్క్స్ అన్నీ చేసుకోవడం అని జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ప్రథమంగా మాకు మంచి లీడ్ ఇచ్చింది ఎవరంటే మా శశి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మాకు వీళ్ళే కాకుండా మా స్పోర్ట్స్ డైరెక్టర్ అయిన అప్పలరాజు గారు అయినా మా గంటా రవితేజ గారు మాకు అన్ని పర్మిషన్లు ఇప్పించడానికి కానీ దేనికైనా మాకు పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ విషయం అనేది చేయడం జరుగుతుంది. ఈ భీమిలి నియోజకవర్గం అండి కాన్స్టిట్యూంట్లో ఉన్నది ఇది ఒకటే స్టేడియం అండి. అయితే ఈ స్టేడియం నుంచి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పిల్లల్ని మెరుగ్గా తీర్చిదిద్దే బాధ్యత అనేది మేము తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మన అంతర్జాతీయ స్థాయిలో మీరు చూడడం అనేది జరుగుతుంది ప్లేయర్స్. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల కేంద్రంలోని జెరూసలేం చాలా మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మట్టల ఆదివారం విజయోత్సవంతో ర్యాలీ నిర్వహించారు. జెరూసలేం మినిస్ట్రీ సంఘ వ్యవస్థాపకుడు బ్రదర్ సామ్సన్ ఎఫ్రా మరియు సిస్టర్ పాస్టర్ అమ్మ మణిమాల అమ్మవారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ నగర్ నుంచి మిట్టకందాల రోడ్డు నుండి పాములపాడు ఏఎన్ఆర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వరకు జెరూసలేం సాల విశ్వాసులు సుమారు 3500 మంది విశ్వాసులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. వారందరూ కూడా యేసు ప్రభు యెరూషలేముకు వెళ్తుండగా మరి అద్భుత కార్యాలు చేసిన విధానం బట్టి దేవుని బిడ్డల స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఊరేగించారు. అట్లాగనే ఈ రోజు కూడా తెలిసిన విషయాల్లో ఈరోజు ప్రపంచమంతటా ఇదిగో దేవుడు ఎంతో మందిని పాపాల నుంచి విడిపించి, రోగాల నుంచి విడిపించి, దురాత్మ నుంచి విడిపించి శాంతి సమాధానం అనుగ్రహించండి. ఈ రోజు మరి ప్రత్యేకంగా మండలాది వారు ఇక ర్యాలీ చేస్తూ మరి పట్టులు పట్టుకొని ఈ ఖర్జూరపు వృక్షము నీతిమంతులుగా సాదృశ్యంగా ఉంది. కాబట్టి దేవుడు బిడ్డరా ఆయన విశ్వసించి మరి రక్షింపబడిన వల్ల మీరు మారుమనసు పొంది ప్రభు రాజ్యం కొరకు సిద్ధములని ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాము. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ రహదారి పక్కగల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గంట్యాడ శ్రీదేవి, మక్కువ శ్రీధర్, రామ్ కుమార్, కొండపల్లి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల సంక్షేమమే మన అన్న నందమూరి తారక రామారావు గారు మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు, మన తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పే విధంగా మన తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. మరి అవే కాకుండా అత్యున్నతమైనటువంటి నాయకులు కూడా తయారు చేస్తున్నటువంటి పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో నాయకులుగా వ్యవహరిస్తున్నటువంటి అనేక మంది తెలుగుదేశం పార్టీ తయారు చేసిన నాయకత్వమే. మరి అలాంటి నాయకుడు ఈరోజు
44 వసంతాలు కంప్లీట్ చేసి ఈ ఆరోగ్య దినోత్సవంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని గుర్తించి వాళ్ళని అభినందించి వాళ్ళ సేవలను మరింత చైతన్యం తీసుకొచ్చి ప్రజల్ని వెలుగుబాటును తీసుకొచ్చి అందరినీ కూడా కలుపుకొని వెళ్ళండి. తెలుగుదేశం కుటుంబాన్ని ఒకసారి అందరూ కూడా మాట్లాడుకోండి అని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్న మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు అలాగే మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మన ఈ ఆరోగ్య దినోత్సవం మనందరూ కూడా సెలబ్రేట్ చేయాలి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మాజీ మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్ పట్టణంలో ముగ్డిపేట, ధర్మపురం, శ్రీ కంఠపురం తదితర చోట్ల జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని టీడీపీని నెలకొల్పారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అమర్నాథ్, బాచి మహబూబ్ బాషా, అంజాద్, అల్లా ప్రకాష్, సన్నావుల్లా, రహమతుల్లా, జంషీర్, అబూబకర్, నూరుల్లా, జుబేర్, హర్షద్, నవీద్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి వేడుకలను జరుపుకున్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. యేసుక్రీస్తు యెరూషలేము ప్రవేశాన్ని పురస్కరించుకుని భక్తులు ఖర్జూరపు కొమ్మలు పట్టుకుని హోసన్నా అంటూ జరుపుకునే పవిత్రమైన పండుగ పామ్ సండే. ఈస్టర్ ముందు వచ్చే ఆదివారం పవిత్ర వారానికి నాంది పలుకుతుంది. భక్తితో ఈ రోజును స్మరించుకుంటూ యేసుని రాజుగా అంగీకరిస్తూ ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలోని RCM చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. విచారణ గురువులు ఫాదర్ సాతులూరి అంతయ్య, సహాయ గురువులు హృదయరాజ్, సంఘం పెద్దలు, విశ్వాసుల సమక్షంలో గ్రామ పురవీధుల్లో భక్తి శ్రద్ధలతో ఊరేగింపులు, ఆరాధనలు నిర్వహించారు. RCM సంఘస్థులు, కన్యశ్రీలు, మర్యాదల సభ్యులు, యువతి యువకులు పాల్గొన్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ బాపట్ల అధ్యక్షులు వేజన్ల శ్రీనివాసరావు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల, కేర్ ఆయుర్వేద అండ్ ప్రకృతి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. విజయలక్ష్మీపురంలోని రోటరీ కళ్యాణ మండపం వద్ద ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం కొనసాగింది. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని సాధారణ ఆరోగ్య పరీక్షలు, ఆయుర్వేద చికిత్సలకు సంబంధించిన సలహాలు అందించనున్నారు. వివిధ రకాల వ్యాధులపై ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని వేజన్ల శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్యవంశీ, డాక్టర్ సమీర బ్రహ్మరాంబ, డాక్టర్ బి హారిక, రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, సీనియర్ సభ్యులు ఎస్ రమేష్ బాబు, బుర్లె రామసుబ్బారావు, జి హరిబాబు, జేవి కృష్ణారావు, షేక్ మస్తాన్ వలి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు నందు సుమారు 100 మంది దాకా దీన్ని వినియోగించుకున్నారు. వారు ఇచ్చినటువంటి డాక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు వారు అందరూ కూడా తప్పక పాటించి వారు ఇచ్చినటువంటి ఉచిత మందులను కూడా సక్రమంగా వినియోగించుకోవాలని, అదేవిధంగా ఈ ఆయుర్వేదం అనేది కూడా అందరికీ అవగాహన కలిగే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు అందరికీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మరింతమంది వినియోగించుకోవాలని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కేర్ ఆయుర్వేద డాక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి, మా రోటరీ క్లబ్ బాపట్ల వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా బొబ్బిలి రోడ్డులో దేవి శ్రీదేవి కళ్యాణ మండపం ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే కోండ్రు మురళి మోహన్ ఆవిష్కరించారు. స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ప్రతిజ్ఞ చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి సమావేశం నిర్వహించారు.
అనంతరం ఉత్తమ కార్యకర్తలకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్రలో తెలుగుదేశం పార్టీ 4.5 దశాబ్దాల పైన ప్రయాణం అంటే ఓ సంచలనమేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామి అయినందున గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం తెలుగు జాతి కృషి చేస్తాను అని చెప్పి మరి చెప్పడం, అలాగే ఒక రీజనల్ పార్టీ ఇన్ని సంవత్సరాలు ఉందంటే ఆయన చేసిన ఫౌండేషన్ దాని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఉత్తరాంధ్రలో 5 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈరోజు కంకణం కట్టుకున్నాం. ఒక్కొక్కటి జరుగుతున్నాయి. ఆర్సీబీటీ లాంటి ఒక మంచి స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. అలాగే ఈరోజు చూసుకుంటే మరి భూములు లాంటి 15 బిలియన్లు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్టుబడి మన విశాఖపట్నంకి రావడం జరుగుతుంది. ఇలా చాలా కార్యక్రమాలు మరి ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే తెలుగుదేశం బాగుండాలని ఈరోజు మనం మరి జనసేనతో అలాగే బీజేపీతో కలిసి ఒక కూటమి ఏర్పడ్డాం. ఎందుకంటే అక్కడ ఉన్న అపోజిషన్ పార్టీ చాలా గట్టిగా ఉన్న ఆ రోజుల్లో దాన్ని ఆలోచించే మన నాయకుడు కూటమిలో ముందుకొచ్చి జనసేనని అలాగే బీజేపీని తీసుకురావడం జరిగింది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా భీమిలి మండలం పరిధిలో గల తాళ్లవలస పంచాయతీలో దివంగత నేత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగపూర్ బుజ్జిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పంచాయతీ నాయకులు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పార్టీ స్థాపన నుంచి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే నాయకులను బుజ్జిరాజుతో పాటు పంచాయతీ ఎంపీటీసీ కోరాడ రమణ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాళ్లవలస పంచాయతీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీసీలకి ఎనలేని సౌకర్యాలు కల్పించి బీసీలనే మంచి మార్గంలో నడిపించి రాజకీయంగా చైతన్యం నింపి పైకి తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ. అప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సీల్డ్ కవర్లో ఎవరిస్తే వాళ్ళే ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ ఆ వరవడిగా మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మారి ఎవరికైతే జనబలం ఉందో వాళ్ళే ముఖ్యమంత్రి అవ్వాలి, జనాలు సమస్యలు తెలిసిన నాయకుడు అని ఈ తెలుగుదేశం పార్టీ. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ లింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు గరిమల్ల చలపతిరావు ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లింగపాలెం మండలంలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గరిమల్ల చలపతిరావు పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నాయకత్వంలో చింతలపూడి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతోందన్నారు. బీసీసీఎల్ నాయకులు పిల్లల శ్రీనివాస్ యాదవ్, ఎస్సీసీఎల్ నాయకులు తాడేపల్లి దాసుబాబు వివరించారు. ఆ రోజున పెట్టినటువంటి పార్టీ ముహూర్తం భిక్ష తెలుగుదేశం పార్టీ మనకు అండదండగా ఉన్న విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటో చెప్తా ఉంటారు, మీకు ఎన్ని ఇబ్బందులున్నా మీరు ఎటువంటి అవాంతరాలు ఎదుర్కొచ్చినా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని ప్రయాణం చేయమని చెప్తారు. కాబట్టి వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు అయిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రైతు నాయకులు కనగిరి రాంబాబు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం జడేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సత్కరించడం జరిగింది. కనుక ఏదైతే మనం పార్టీ నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ లేదా అభివృద్ధి పదంలో కానీ
ఆ రోజు చేసినటువంటి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒకసారి స్మరించుకొని ఈరోజు ఆయన ఒకసారి గుర్తించుకొని మేమందరం కూడా చిన్న చిన్న పిల్లలం. అప్పుడు ఎన్టీ రామారావుని చూద్దారని తొండాల పిల్లలందరం కలిసి అడ్డదిగిలు వెళ్ళడం జరిగింది. అడ్డదిగిల్లో 2 డయాసులు కట్టారు. ఒక బీసీలు, ఒక కాపు వర్గం 2 డయాసులు కడితే రాత్రి 1:30కి రామారావు గారు వచ్చారు. వచ్చిన తర్వాత సైతాన్ రథం నుంచి పైకి వచ్చిన తర్వాత అక్కడ చూశారు. అక్కడ వాతావరణం చూసి రథం మీద పైకి వచ్చి అనేక రకాల పథకాలు పెట్టి అనేక రకాల సంక్షేమ పథకాలు పెట్టి ఆయన ముఖ్యమంత్రి చేశాడు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పంచాయతీ, మండల స్థాయికి చెందిన పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ స్థాపించిన నాటి నుండి పేదల సంక్షేమం కోసం టీడీపీ చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యకర్తలే పార్టీకి బలమని, రాబోయే రోజుల్లో మరింత ఐక్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పంచాయతీ అధ్యక్షులు జన్నీశ్వరరావు, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ నారంగి సింహాచలం, టీడీపీ పంచాయతీ శాఖ నాయకులు సిరగం ఈశ్వరరావు, పొట్టంగి జమ్మరాజు, బీజేపీ మండల నాయకులు పాండవుల బంగారం నాయుడు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 4 సంవత్సరాలు అయినది. ఆ సందర్భంగా పెదకోట పంచాయతీలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపు వలస 1వ వార్డులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వార్డు అధ్యక్షులు తిమ్మిని సూరిబాబు ఆధ్వర్యంలో నాయకులు సకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 44వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు జీబీఎంసీ ఫస్ట్ వార్డు తగరపొలస గాంధీ బొమ్మ రాజవీధి నుండి సైకిల్ ర్యాలీగా భీమినిపట్నం చేరుకొని భీమినిపట్నం చిన్న బజార్ నుండి పార్టీ ఆఫీస్ వరకు కూడా ఈ యొక్క సైకిల్ యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడానికి అందరూ వచ్చున్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మనందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సీనియర్ నాయకులు కూడా వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో జంగారెడ్డిగూడెంను అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గంగా చేయాలని కోరుతూ జర్నలిస్టు మిత్రుడు కె శంకర్రావు, అధ్యాపకులు మర్రి వెంకటేశ్వరరావు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రాంత విశిష్టతను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు వివరించి జంగారెడ్డిగూడెంను నియోజకవర్గంగా చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కళాకారులు, పుర ప్రముఖులు తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లన్నీ కూడా 50% పెంచాలి అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా జంగారెడ్డిగూడాన్ని పార్లమెంటు నియోజకవర్గంగా, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసానని సీనియర్ జర్నలిస్టు శంకర్రావు గారు, అదేవిధంగా సీనియర్ అధ్యాపకులు మర్రి వెంకటేశ్వరరావు గారు ఏర్పాటు చేసినటువంటి యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పక్షాలు కూడా రావడం సంతోషదాయకం.